సుమిత్ర విషయంలో పారిజాతం జోష్న మాటలు విన్న శివన్నారాయణ ఇంతకు ఏం జరిగింది? అసలు సుమిత్ర విషయంలో పారిజాతం జోష్న ఏం మాట్లాడుకున్నారు? శివన్నారాయణ ఏం విని షాక్ అయ్యాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే సుమిత్రకు అలా జరిగేసరికి ఇంట్లో వాళ్ళంతా పారిజాతం జోష్న మినహాయించి ఇంకా అందరూ కూడా సుమిత్ర దగ్గర ఉండి ఎంతగానో బాధపడతారు. కార్తీక్, దశరథ, దీప, శివన్నారాయణ అయితే చంటి పిల్లోడు ఏడ్చినట్టుగా ఏడ్చేస్తాడు. ఎందుకంటే పారిజాతాన్ని పెళ్లి చేసుకున్న శివనారాయణ ఏమీ సంతోషంగా లేడు. సుమిత్ర ఎప్పుడైతే ఇంట్లో కోడలుగా అడుగుపెట్టిందో అప్పుడే మహారాణి ఇంట్లో అడుగుపెట్టిందని, ప్రతి విషయానికి కూడా సుమిత్ర నిర్ణయానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం, సుమిత్రను ఒక బిడ్డలాగే చూసుకోవడం, పైగా కాంచన సుమిత్ర ఒకే ఏజ్ వాళ్ళు కావడంతో ఇద్దరూ స్నేహితుల్లాగా ఉండడం, ఇంకా వాళ్ళ మధ్య బాండింగ్ సుమిత్రతో బాగా అటాచ్మెంట్ అయ్యి ఉండడంతో ఇటు శివన్నారాయణకు అటు దశరథకి కూడా ఏదో లోటు వచ్చినట్టుగా ఎంతగానో బాధపడుతూ ఉంటారు. ఇంకా సుమిత్ర కళ్ళు తెరిచేసరికి ఎందుకు మీరంతా బాధపడుతున్నారు అంటూ సుమిత్ర అడిగిన ప్రశ్నకు, ఏమీ లేదు సుమిత్ర, నువ్వు బాగా నీరసంగా ఉన్నావు, రెస్ట్ తీసుకో అని చెప్పాను, కానీ నాకేదో జరుగుతుంది, మీరు చెప్పడం లేదు, నిజాన్ని దాచేస్తున్నారు కదా కార్తీక్ అంటూ ఇంకా కార్తీక్ని అడిగేసరికి, అత్త నువ్వు టెన్షన్ పడకు, ఏమీ లేదని చెప్తున్నానా అని చెప్పనేసరికి, నాకేం కాదండి, నాకేం కాదు, నా కూతురు పెళ్ళయ్యేంత వరకు నాకేం కాదంటూ మాట్లాడుతూ ఉండగానే మళ్ళీ సుమిత్ర స్పృహ కోల్పోవడంతో దీప తెగ ఏడుస్తూ ఉంటుంది. ఎంతైనా తల్లి కదా, తన చేతుల మీద పెరగకపోయినా తన తల్లిని కంటికి రెప్పలా చూసుకోవాలనే కదా ఇంట్లో కడుపుతో ఉన్నా కానీ పని మనిషిగా పనిచేస్తుంది. అలాంటిది తన తల్లికి క్యాన్సర్ అని తెలియడంతో ఎంతో బాధపడుతూ ఉంటుంది. పడుతూ ఉండేసరికి దీప సడన్గా బయటికి వచ్చేసి ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మని ఎలా కాపాడుకోవాలి, జోష్ని ఎలా కాపాడుతుంది, బోన్ మ్యారో ఎలా ఇస్తుంది అంటూ ఆలోచిస్తూ ఉండగా ఇంకా పని పాట ఏముంది, ఏమాత్రం ఫీలింగ్స్ లేని ఇద్దరు వింత జీవుల ఇంట్లో తిరుగుతూ ఉంటారు కదా జోష్న, పారిజాతం. దీప దగ్గరికి వచ్చి మాట్లాడేసరికి కన్న ప్రేమ ఎలాగా లేదు, పెంచిన ప్రేమ కూడా లేదా అంటూ దీప జోష్నకు కౌంటర్ ఇవ్వడంతో దీపం మీదకి ఎగిరెగిరి పడుతూ ఉంటే, నేను ఇలాగే మాట్లాడతానంటూ దీపం మాట్లాడుతుంది. మాట్లాడిన దానికి ఇంకా జోష్నకి ఏం చేయాలో అర్థం కాక గదిలోకి వెళ్ళిపోయి ఇద్దరూ ఆలోచనలో పడిపోతారు. బిడ్డల్ని మార్చినప్పుడు కూడా భయం వేయలేదే, నాకు ఇప్పుడు భయమేస్తుంది. మీ అమ్మని ప్రాణాలు దక్కాలి అంటే నువ్వు ఆపరేషన్కి ఒప్పుకోవాలి, అయినా నువ్వు ఒప్పుకోవడానికి నువ్వు కన్న బిడ్డవైతే కదా ఇప్పుడు నిజం బయట పడిపోతుంది అని చెప్పాను. కానీ డాక్టర్ చెప్పింది కదా, ఏదైనా మనకి వ్యాధి వస్తే దాన్ని ఎలా పోగొట్టుకోవాలన్న మనోధైర్యం కంటే భయం ముందు మనిషిని తినేస్తుంది అని, దాని మీదే దెబ్బ కొట్టాలి అని చెప్పి జోష్న, పారిజాతం ఆలోచించేసరికి, ఏం ఆలోచిస్తున్నావే, మళ్ళీ ఏదైనా ప్రమాదం తెచ్చి పెడుతున్నావా అనగానే, నీకు నాకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేస్తున్నాను, నువ్వు టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను కదా అని చెప్పాను. కానీ ఏం చేయబోతున్నావే అనగానే, చెప్పను, చేసి చూపిస్తాను అంటూ మాట్లాడేసరికి ఇదేదో చేయబోతుంది, ఎట్టి పరిస్థితులు ఇది ఏం చేయబోతుందో తెలుసుకోవాలి అని పారిజాతం అనుకుంటుంది. ఇంకిక్కడ కార్తీక్ అయితే శ్రీధరి వచ్చిన విషయం ఏంటో తెలుసుకుని, ఇప్పుడే చెప్పేస్తానంటే, వద్దు నాన్న, ఇప్పుడు చెప్పద్దు, ఇప్పుడు పరిస్థితి బాగోలేదు, పైగా జోష్న అత్తను కాపాడాలి, ఈ పరిస్థితిలో తాత ఏం నిర్ణయం తీసుకుంటాడు, మనవరాలని ఇంట్లోంచి బయటకు గెంటేయలేడు కదా, పరిస్థితి ఇప్పుడు కాదు, నేను అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఈ ఫైల్స్ చూపించే పరిస్థితే రాదేమో, అయినా ఇవి నీ దగ్గర జాగ్రత్తగా భద్రపరచు, ఎప్పటికైనా ఉపయోగపడతాయి అని కార్తీక్ కాస్త శ్రీధర్ని పంపించేస్తాడు. ఇంకా
స- కా దీపను ఇంటికి తీసుకెళ్ళమని కానీ నేను వెళ్ళను బాబా అనగానే నువ్వు ఇక్కడే ఉంటే ఏడుస్తూ ఉంటే నీ కడుపులోని బిడ్డ కూడా బాధపడుతూ ఉంటుంది. అత్తకేమీ కాదు నేను ఉన్నాను కదా అని చెప్పనేసరికి ఎలా బావా బోన్ మ్యారో ఎలాగా అని చెప్పాను కానీ నువ్వే ఇంటి వారసురాలు అన్న విషయం బయటపడే అవకాశం వచ్చింది. ఖచ్చితంగా ఇప్పుడు బయట పడుతుంది, పడి తీరాలి అని చెప్పాను కానీ సరే బావా జాగ్రత్త అత్త అని చెప్పి దీప ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిపోయేసరికి ఏంటి దీప మొహం ఎందుకు అలా ఉంది, అసలు ఏం జరిగింది అని చెప్పనేసరికి ఏమీ లేదు అని చెప్పి గదిలోకి వెళ్ళి ఏడుస్తూ ఉండేసరికి కాంచనకి ఇటు అనసూయకి ఇద్దరికి అనుమానం కలిగి దీపను వచ్చి గుచ్చి గుచ్చి అడగడంతో అసలు విషయం దీప చెప్తుంది. చెప్పడంతో ఒక్కసారిగా కాంచన అనసూయ గుండె పగిలినంత భయం వేస్తుంది. ఏంటి సుమిత్రమ్మ గారికి బ్లడ్ క్యాన్సర్ అని చెప్పాను కానీ అవునత్త అని చెప్పి మాట్లాడి ఏడుస్తూ ఉండేసరికి ఆ వదినకి అలాంటి రోగం రావడం ఏంటి, వదిన ఎన్నో పూజలు ఎన్నో శుభకార్యాలు ఎన్నో దాన ధర్మాలు చేసింది, అసలు వదినకి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో, బ్రతికించుకునే అవకాశం అని చెప్పాను కానీ బోన్ మ్యారో ఆపరేషన్ చేస్తే బ్రతుకుతారంట అత్తయ్య, అది కన్న కూతురు రక్త సంబంధికులు మాత్రమే ఇవ్వాలంట. ఆ అమ్మకు సుమిత్రమ్మకు అసలు రక్త సంబంధికులు ఎవరున్నారు, కన్న కూతురే ఇవ్వాలి అంటే చెప్పనేసరికి జోష్న ఇస్తుందా అని కానీ ఇవ్వక ఏం చేస్తుంది, మా నాన్న ఉన్నాడు కదా మా నాన్న చూసుకుంటాడు అని చెప్పి ఇంకా చెప్తాడు. చెప్పేసరికి సర్లే అని ఇంకా ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి బాధపడకు దీప, అత్త మా మా వదినకి ఏమీ కాదు అని చెప్పాను కానీ సుమిత్రమ్మకి ఈ విషయం తెలీదు. 2 రోజుల్లో ఈ విషయం సుమిత్రమ్మకు చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేయాలి అని చెప్పి దీప చెప్తుంది. బాధపడకు దీప, కార్తీక్ ఉన్నాడు కదా ఖచ్చితంగా ఆపరేషన్ చేస్తే బ్రతుకుతుంది అని చెప్పారు కదా, నువ్వు ఆలోచించుకో, ఆలోచిస్తే మళ్ళీ నీ కడుపులో ఉన్న బిడ్డకు ప్రమాదం అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి దీప కొంచెం కంట్రోల్గా ఉంటుంది. కొంచెం టీ తీసుకొచ్చి వివాక అని చెప్పాను కానీ టీ టీ తీసుకొచ్చి ఇస్తుంది. టీ తీసుకొచ్చి ఇచ్చేసరికి ఇంకా టీ తాగి నార్మల్గానే ఉంటుంది. ఇంకా దీప అయితే ఇంకా అలా ఉండేసరికి ఇంక ఇక్కడ జోష్న హడావిడిగా బయటికి వెళ్తుంది. బయటికి వెళ్ళింది కాస్త ఇది ఎక్కడికి వెళ్ళింది ఏం చేస్తుంది అని చెప్పి కంగారు పడుతూ ఉండేసరికి శివనారాయణ వస్తాడు. జోష్నేది అని చెప్పాను కానీ బయటికి వెళ్ళిందండి అని చెప్పాను కానీ అసలు దానికి బుద్ధుందా, తల్లి అలాంటి రోగంతో అలాంటి వ్యాధితో బాధపడుతూ ఉంటే తల్లి పక్కన కూర్చుని ఓదార్చడం మానేసి షికార్లకి వెళ్ళిందా, షికార్లు అని చెప్పాను కానీ సుమిత్ర పని మీదే బయటికి వెళ్ళుంటుందండి అని చెప్పాను కానీ సుమిత్ర పని మీద బయటికి ఎందుకు వెళ్తుంది, సుమిత్ర పని మీద బయటికి వెళ్ళవలసిన అవసరం ఏముంది, అసలు బుద్ధి జ్ఞానం లేదు నీకు కానీ జోష్నకు కానీ కొంచెం కూడా ఎమోషనల్ ఫీలింగ్ లేదా, సుమిత్రకు అలాంటి వ్యాధి బ్లడ్ క్యాన్సర్ అని తెలియడంతో నా గుండె పగిలినంత పనైంది, నువ్వు కానీ జోష్న కానీ ఏమాత్రం ఫీల్ అయినట్టు నాకు అనిపించలేదు. అంతెందుకు దీప కూడా వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది ఇందాకడ వరకు కూడా. ఇందాకే కార్తీక్ దీపకు నచ్చ చెప్పి ఇంటికి పంపించాడు, లేదంటే ఇక్కడే కూర్చుని ఏడుస్తుందని. అసలే ఒట్టి మనిషి కూడా కాదు, కడుపుతున్న మనిషిని అలా అస్తమాను ఏడుస్తూ ఉండకూడదు అన్న ఉద్దేశంతోనే ఇంటికి పంపించాడు కార్తీక్. ఆ పాటి ప్రేమ కూడా కన్న తల్లి మీద జోష్నకు లేదా ఏంటి, జోష్న మాత్రం ప్రేమ చూపించలేదా, అసలు ఏమనుకుంటుంది జోష్న, జోష్న రాగానే నా దగ్గరికి రమ్మని చెప్పు అని చెప్పి ఇంకా శివనారాయణ కాస్త గదిలోకి వెళ్ళిపోతాడు. ముసలోడు అన్నది నిజమే కదా, దీనికి అసలు బుద్ధి జ్ఞానమే లేదు, ఇది ఏం చేస్తుందో దీనికే తెలుస్తుందో లేదో, అసలు ఈ పిచ్చిది ఇలా ఎందుకు ప్రవర్తిస్తుంది, పూసలోడికి ఖచ్చితంగా అనుమానం వచ్చే తీరతుంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా పారిజాతం అయితే జోష్నకు ఫోన్ చేసినా జోష్న ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది. ఏంటిది జోష్న ఎక్కడికి వెళ్ళింది, ఫోన్ కట్ చేయడం ఏంటి, అసలు ఎక్కడికి వెళ్ళింది జోష్న అనుకుంటూ ఇంకా పారిజాతం చూస్తూ ఉండగానే జోష్న మాత్రం కనిపించకపోయేసరికి ఇంతకీ జోష్న ఎక్కడికి వెళ్ళింది అన్న ఆలోచనలోనే ఇంకా ఆగిపోతారు. అలా ఆగిపోయేసరికి జోష్న కాస్త బయటికి వెళ్ళి ఎవరినో కలుస్తుంది. ఎవరినో కలిసి ఒకటి బాటిల్ అంటే ఒక మందు, ఈ మందు వేస్తే ఖచ్చితంగా ప్రాణాలు పోతాయని ఒక పసర మందు అయితే తీసుకుని వస్తుంది. తీసుకుని వచ్చేసరికి
ఎ- ఎక్కడికి వెళ్ళావే అని చెప్పాను కానీ అప్పుడే శివనారాయణ గదిలోంచి బయటికి వస్తూ ఉంటాడు. గదిలోకి బయటకు వచ్చేసరికి ఎందుకంటే కార్తీక్ శివనారాయణ ఇద్దరు గదిలో కూర్చుని బాధపడుతూ ఉండగా కార్తీక్కి ఫోన్ రావడంతో కార్తీక్ పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడతాడు. శివనారాయణ గదిలోంచి బయటికి అప్పుడే వస్తూ ఉండగా పారిజాతం జోష్న చేయి పట్టుకుని పైకి తీసుకువెళ్తూ ఉంటుంది. అదేంటి, జోష్న రాగానే నా దగ్గరికి తీసుకురమ్మని చెప్పాను, నన్ను కలవమని చెప్పాను, లేదా జోష్న రావడంతో సుమిత్ర దగ్గరికి వెళ్ళి చూడాలి. జోష్న ఎప్పుడే వచ్చింది, మరి పారిజాతం పైకెందుకు తీసుకుని వెళ్తుంది, అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం నడుస్తుంది, ఏం మాట్లాడుకుంటున్నారు అని శివనారాయణ కాస్త పైకి వెళ్ళేసరికి ఇంకా జోష్న ఎక్కడికి వెళ్ళావే, నీ గురించి మీ తాత అడుగుతున్నాడు, నువ్వు మీ అమ్మ మీద కొంచెం కూడా ప్రేమ చూపించట్లేదంట, అసలు నీకు బొద్దుందా, మీ అమ్మ ముందు 2 కన్నీటి చుక్కలు కారిస్తే నీకు కూడా మీ అమ్మకు అలా జరిగిందని బాధ ఉంది అని అనుకుంటారు కదే, నీకు ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేదా అనగానే పోయే మనిషికి ముందు కన్నీటి చుక్కలు కార్చడం ఎందుకు, మనిషే పోతుంది కదా అని చెప్పాను. కానీ ఏంటి ఏం వాగుతున్నావు, మనిషి పోవడం ఏంటి, మీ అమ్మను బోన్ మ్యారో ఇస్తే బ్రతుకుతుంది కదా అని చెప్పాను. కానీ బోన్ మ్యారో ఎవరిస్తారు, కన్న కూతురు ఇవ్వాలి, నేనేమన్నా కన్న కూతుర్నా బోన్ మ్యారో ఇచ్చి బ్రతికించడానికి, అందుకే ప్రాణాలు తీసేద్దామనుకుంటున్నాను అనగాని ఏం మాట్లాడుతున్నావే, సుమిత్ర ప్రాణాలు తీసేయాలని అనుకోవడం ఏంటి, నీకు అసలు బొద్దుండే మాట్లాడుతున్నావా, అంటే సుమిత్రని చంపేద్దామనుకుంటున్నావా అని చెప్పనేసరికి అవును గ్రాని, ఇప్పుడే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసి వచ్చాను, దీనికోసం డబ్బులు ఇచ్చి మరీ వచ్చాను అని చెప్పనేసరికి అసలు ఏమనుకుంటున్నావే, ఏంటిదంతా అని చెప్పనగానే ఏంటా, ఇదంతా కూడా నీకు చూస్తే అస్సలు నీ ఊహకు కూడా అందదు, నేను ఇంటి వారసురాల్ని కాదనే తరుణం వచ్చింది, ఈ ఇంటి వారసురాల్ని కాదన్న విషయం తెలిస్తే నిన్ను నన్ను నడి రోడ్డు మీద నిలబెడతాడు తాత, ఎందుకంటే బిడ్డల్ని మార్చింది నువ్వు, బిడ్డను మారింది నేను చేసిన వాటికి నన్ను ఖచ్చితంగా ఇంట్లోంచి బయటకు గెంటేస్తారు, ఇద్దరం నడి రోడ్డు మీద పడతాము, అది ఈ ఆపరేషన్ వల్ల, అదే ఈ ఆపరేషన్ జరగకుండానే మా అమ్మ ప్రాణాలు పోతే, మా అమ్మే చనిపోతే అప్పుడు ఏ గొడవ ఉండదు కదా, బోన్ మ్యారో ఆపరేషన్ జరగదు, నేను కన్న కూతుర్ని కాదన్న నిజం కూడా బయట పడదు, అందుకోసమనే బాటిల్ తీసుకొచ్చాను అని చెప్పనేసరికి ఏం బాటిలే అని చెప్పాను. కానీ ఇదిగో ఇది కొద్దిగా మా అమ్మ తాగే దాంట్లో కొద్ది కలిపితే పసరు వల్ల తన ప్రాణాలు పోతున్నాయని కూడా తెలియదు, పైగా నోటు నుంచి బ్లడ్ వస్తుంది కాబట్టి ఆ బ్లడ్ వామిటింగ్ అయ్యి తన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి, వ్యాధి ముదరడం వల్లే ఇదంతా జరిగింది అని చెప్పి అందరూ నమ్మేస్తారు. ఇంకా పోస్ట్ మార్టంకి వెళ్ళే గొడవ ఉండదు, పోస్ట్ మార్టంకి వెళ్తే కదా మనం ఎలా ప్రాణాలు తీసామనేది తెలుస్తుంది, ఒకవేళ వెళ్ళినా ఏదో తినకూడదు తిన్నారు అన్న విషయం వస్తుంది, అయితే గీతే దీపం మీదకి పోతుంది, మనకి చేతికి మట్టంటదు, నేను ఇంటి వారసురాల్ని కాదన్న విషయము బయట పడదు అని చెప్పి జోష్న పారిజాతం ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. తప్పే, తను నీ కన్న తల్లి కాకపోయినా పెంచిన తల్లే, ఇన్ని సంవత్సరాలు నిన్నే తన కన్న బిడ్డ అనుకుంటూ నీ మీద ఎన్నో హోప్స్ పెట్టుకుందే, కన్న తల్లి లాంటి సుమిత్ర ప్రాణాలు తీయడం తప్పు, దీనికి వేరే రకంగా ఏదో ఒకటి చూడు అని చెప్పనేసరికి ఏం చూడను, ఏం చెయ్యను, ఇదొక్కటే ది బెస్ట్ ఆప్షన్ అని నాకు అనిపిస్తుంది, ఇది తప్ప వేరే ఆప్షనే లేదు, ఖచ్చితంగా ఇది వర్కౌట్ అయ్యి తీరాలి, వర్కౌట్ కాకపోతే మాత్రం చాలా కష్టం అని చెప్పి ఇంకా జోష్న మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో ఏం వినాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఇంకా టెన్షన్ పడిపోతూ శివనారాయణ షివరింగ్ వచ్చేస్తూ కిందకి వస్తాడు. కిందకి వచ్చేసేసరికి అప్పటికే కార్తీక్ ఫోన్ మాట్లాడి వస్తూ ఉండేసరికి శివనారాయణ వణికిపోతూ వచ్చేసరికి తాత ఏం జరిగింది అంటూ పక్కనున్న సోఫాలో కూర్చోబెట్టి గబగబా మంచినీళ్ళు తీసుకొచ్చి పట్టిస్తాడు. సుమిత్ర అని చెప్పాను కానీ ఏమైంది తాత అని చెప్పనేసరికి సుమిత్ర ప్రాణాలు తీయబోతున్నారు అని చెప్పాను కానీ అత్త ప్రాణాలు తీయబోతున్నారా, ఎవరు తాత ఎవరు అనగాని
జోష్న జోష్న పారిజాతం అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఎందుకంటే ఎప్పుడైతే జోష్న తన మనవరాలని తెలియడంతో పాటు సుమిత్ర ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడట్లేదు అన్న విషయం తెలిసిందో అప్పటి వరకు ఎంతో ధైర్యంతో మనోధైర్యంతో ఉన్న శివన్నారాయణ సుమిత్ర ప్రాణాలు పోతున్నాయని ఎప్పుడైతే డాక్టర్ చెప్పారో అందుకు కొంచెం కృంగిపోతే ఇంకా ఈ విషయానికి మరింత కృంగిపోతాడు శివనారాయణ. అయితే ఇంకా టెన్షన్ పడుతూ ఉండేసరికి తాత అసలు ఏం మాట్లాడుతున్నాడు అర్థం కావట్లేదే, ముందు తాతని తీసుకెళ్ళి గదిలో పడుకోబెట్టాలి, ఆ తర్వాత ఏం జరుగుతుందనేది తెలుసుకోవాలి అని చెప్పి శివనారాయణని తన భుజాల సహాయంతో లోపలికి తీసుకువెళ్ళి లోపల పడుకోబెడతాడు. పడుకోబెట్టేసరికి పక్కనే కూర్చుని ఉంటాడు. తాత భయపడకు, నేను నీ పక్కనే ఉన్నాను, నేను నీ మనవణ్ణి, నీ వెనక నేను అండగా ఉంటాను, నువ్వు భయపడొద్దు అని చెప్పి ఇంకా శివనారాయణని కాస్త ధైర్యం చెప్తాడు కార్తీక్. అయితే ఇంకా జోష్ని దనుకుంది కదా, గబగబా జోష్న కిందకు వచ్చి కాఫీ పెట్టుకురాని అమ్మకు తీసుకువెళ్ళి ఇద్దాము అనగాని ఇప్పుడు మీ అమ్మ కాఫీ టీలు తాగదు, జ్యూస్ ఇద్దాము అని చెప్పి గబగబా జ్యూస్ చేసి ఆ జ్యూస్లో ఈ మందు కలిపేసి తీసుకొస్తూ ఉండేసరికి వెనక్కి చూస్తూ ఉండగా కార్తీక్ అప్పుడే శివనారాయణ గదిలోంచి వస్తూ జోష్నను గుద్దేయడంతో ఆ గ్లాసు కింద పడిపోతుంది. ఏ పిచ్చా బావా, నీ కళ్ళు కనిపించట్లేదా అనగాని కింద పడింది జ్యూసే కదా, ఏదో పోయింది అన్నట్టు బాధపడిపోతావేంటి అని చెప్పాను. కానీ అది కాదు బావా అని చెప్పనేసరికి ఇంకో గ్లాస్ తీసి తెచ్చుకో, పారు ఖాళీగానే ఉంది కదా అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా శివనారాయణ స్పృహలోకి వస్తాడు. వచ్చి కార్తీక్ అనేసరికి ఆ తాత ఇక్కడే ఉన్నాను అంటూ వచ్చి కూర్చుని మాట్లాడుతూ ఉంటాడు. కార్తీక్ చేతిలో చేయి వేసి సుమిత్ర ప్రాణాలకు ఏమీ కాదు కదా, సుమిత్రను నువ్వు కాపాడుతావు కదా అని చెప్పాను. కానీ నేను కాపాడుతాను తాత అని చెప్పాను. కానీ అర్జెంటుగా సుమిత్రను ఈ ఇంటి నుంచి మీ ఇంటికి తీసుకుని వెళ్ళిపో అని చెప్పనేసరికి ఏమైంది తాత అని చెప్పాను. కానీ ముందు తీసుకువెళ్ళిపో కార్తీక్ అనగాని అసలు ఏమైందో చెప్పు తాత, ఏమైందో చెప్తే నేను తీసుకువెళ్తాను అని చెప్పాను. కానీ జోష్న నా మనవరాలు కాదు, జోష్న ఈ ఇంటి వారసురాలు కాదు, ఈ ఇంటి వారసురాలు ఎవరో తెలియదు కానీ జోష్న అయితే కాదు అని చెప్పి శివనారాయణ చెప్తాడు. ఒక్కసారిగా కార్తీక్ షాక్ అవుతాడు. అసలు నీకు ఈ విషయం ఎలా తెలుసు తాత అని చెప్పాను. కానీ నాకు తెలుసు, జోష్న పారిజాతం ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా నేను విన్నాను. అంతేకాదు సుమిత్రకు తన బోన్ మ్యారో ఇవ్వడానికి తను సూట్ అవ్వదు కాబట్టి ఆ పరీక్షలకి వెళ్తే తను ఎక్కడ ఇంటి వారసురాలు కాదన్న విషయం బయట పడిపోతుంది కాబట్టి అలా పడకుండా చెయ్యాలి అంటే ఖచ్చితంగా సుమిత్ర ప్రాణాలు తీయడం ఒకటే పరిష్కారమని వాళ్ళు ఆలోచిస్తున్నారు. జోష్న ఏదో పసరమందు కూడా తీసుకొచ్చింది, అదంట సుమిత్రకు కలిపిస్తే రక్తం కక్కుకుని సుమిత్ర ప్రాణాలు వదులుతుందంట, 3 డోసులు 3 సార్లు ఇస్తే సరిపోతుందంట అని చెప్పనేసరికి సుమిత్రకు ఇందాక జ్యూస్ తీసుకువెళ్తూ ఉంటే కార్తీక్ డాష్ ఇచ్చాడు కదా, డాష్ ఇవ్వడంతో కింద పడిపోయింది కదా, జోష్న షాక్ అయింది కదా. సో అది గుర్తొచ్చి కార్తీక్ ఒక్క నిమిషం తాత అనుకుంటూ గబా సుమిత్ర దగ్గరికి వెళ్ళేసరికి సుమిత్ర చేతిలో జ్యూస్ పెట్టి తాగు మమ్మీ అని చెప్పాను. కానీ జ్యూస్ గ్లాసును కాస్త తీసి విసిరేసేసరికి ఏమైంది బావా అని చెప్పాను. కానీ ఏం కలిపావు అందులో అని చెప్పాను. కానీ నేనేం కలపలేదు బావా అనగాని చెంప పగలగొడతాడు. ఈలోపు శివనారాయణ వస్తాడు. ఏమైంది కార్తీక్, ఏం జరిగింది, జోష్నను ఎందుకు కొట్టావు అని చెప్పాను. కానీ జోష్నను కొట్టడం కాదు దశరథ, ఇంట్లోంచి బయటకు గెంటేయాలి, తను ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పాను. కానీ ఏమైంది నాన్న, ఏం జరిగింది, అసలు జోష్న ఏ తప్పు చేసింది అనగానే సుమిత్ర ప్రాణాలు తీయడానికి ప్రయత్నిస్తుందిరా జోష్న అని చెప్పనేసరికి ఒక్కసారిగా దశరథు సుమిత్ర ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఏంటి నాన్న, ఏంటి నువ్వనేది, సుమిత్ర ప్రాణాలు తీయాలని జోష్న చూడడం ఏంటి నాన్న, సుమిత్ర ప్రాణాలు కాపాడాల్సింది జోష్నే కదా అని చెప్పాను. కానీ అది ఎక్కడ చెయ్యాల్సిన పరిస్థితి వస్తుందో అన్న భయంతోనే సుమిత్ర ప్రాణాలు తీయాలని చూస్తుంది జోష్న. సుమిత్రకు
ప్రాణాపాయ పరిస్థితి వచ్చింది కదా. ఇప్పుడు బోన్ మ్యారో చేయిస్తేనే కానీ సుమిత్ర బ్రతకదు. అలా బోన్ మ్యారో చెయ్యాలి అంటే కన్న కూతురు అయి ఉండాలి. జోష్న కన్న కూతురు కాదు కాబట్టి సుమిత్ర ప్రాణాలు పోగొట్టేస్తే తను కన్న కూతురు కాదన్న విషయం బయట పడకుండా ఉంటుందని తను మందు తీసుకొచ్చి సుమిత్రకు 3 డోసులు వేస్తే తను రక్తం కక్కుకుని చనిపోతుందని జోష్న పారిజాత మాట్లాడుకుంటే నేను విన్నాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. జోష్న మన కూతురు కాకపోవడం ఏంటండి అని చెప్పాను. కానీ మీ కూతురు కాదమ్మా సుమిత్ర అని చెప్పనేసరికి ఏంటి తాత ఏమంటున్నావు, నేను మీ మనవరాల్ని అని చెప్పనేసరికి ఎంత దూరం వచ్చింది కాబట్టి నిజం చెప్తున్నాను తాత. జోష్న ఏంటి వారసురాలు కాదు, దాసు మామయ్య కూతురు. పారిజాతం చేసిన పని వల్లే జోష్న ఇంటికి కూతురు మనవరాలుగా వచ్చింది. ఈ ఇంటి అసలైన వారసురాలు ఎవరో ఎక్కడుందో నాకు తెలుసు అని చెప్పనేసరికి ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది. ఏంటి ఇంటి వారసురాలు ఎవరో నీకు తెలుసా కార్తీక్, ఎక్కడుందో నీకు తెలుసా అని చెప్పాను. కానీ తెలుసు తాత, ఇంటి వారసురాలు ఎవరో తెలుసు, ఎక్కడుందో తెలుసు. అత్తను కాపాడగలిగేది ఇంటి వారసురాలు జోష్న కాదని కూడా తెలుసు. ఎవరైతే అత్త ప్రాణాలు కాపాడగలుగుతారో వాళ్ళే ఇంటి వారసురాలు అని చెప్పాను. కానీ ఎవరు కార్తీక్, ఎవరు ఎక్కడున్నా తీసుకొస్తాను అనగాని ఎక్కడో ఏంటి మామయ్య, ప్రతిరోజు మీ కళ్ళ ముందే తిరుగుతూ ఉంటుంది. ఇందక్కడ వరకు అత్త పక్కన కూర్చుని చిన్న పిల్లల తల్లిని చూస్తూ ఏడుస్తూ ఉన్న దీపే ఈ ఇంటి అసలైన వారసురాలు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ కూడా. జోష్న కూడా షాక్ అయిపోతుంది. అంటే బావకు దీపే ఇంటి వారసురాలన్న విషయం తెలుసా? దీపకు ఇంటి వారసురాలు తనేనన్న విషయం తెలుసా? తెలిసే నాకు అప్పుడప్పుడు అలా కౌంటర్లు ఇస్తుందా? కింద కూడా దీప అందుకే మాట్లాడిందా, కన్న ప్రేమ ఎలాగా లేదు, పెంచిన ప్రేమతో అయినా సరే నువ్వు కొంచెం బాధపడు అంటూ మాట్లాడడం అందుకేనా అని చెప్పి ఇంకా జోష్న కాస్త అనుకుంటూ ఉండగానే ఏంటి కార్తీక్ ఏం మాట్లాడుతున్నావు అనగానే సైలెంట్కి ఇక్కడ ఉంది కదా, ఈ పారు చేసిన పనే ఇదంతా. తన మనవరాలికి మాత్రమే ఈ ఆస్తి దక్కాలి అన్న ఉద్దేశంతోనే పారు ఇదంతా ప్లాన్ చేసింది తాత. పారు వల్లే ఈ విషయాలు ఇదంతా కూడా జరిగింది. పారుయే బిడ్డల్ని మార్చింది. పారుయే స్వార్థంతో జోష్న ఇంటి వారసురాలు కావాలన్న ఉద్దేశంతోనే పారు ఇదంతా చేసింది తాత అంటూ చెప్పేసరికి నన్ను క్షమించండి అంటూ శివనారాయణ కాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేసేసరికి చిచ్చి, నీలాంటి దాన్ని నీడ కూడా నా ఇంటి మీద పడకూడదే. అసలు నువ్వు ఇంటికి నీకు ఇంటికి ఏదైనా కొంచెం కాకపోతే కొంచెమైనా పొంతనుందా? దీపను 10 సార్లు పని మనిషి అంటున్నావు. ఒకప్పుడు నువ్వు పని మనిషివే కదా. ఇప్పుడు దీప ఇంటి అసలైన వారసురాలు. కార్తీక్, నా మనవరాలని అర్జెంటుగా ఇంటికి తీసుకురారా. వీళ్ళని ఇంట్లోంచి బయటకు గెంటేస్తాను. నా మనవరాలు ఇంట్లో అడుగు పెట్టే సమయానికి ఇది ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వీళ్ళిద్దరూ తక్షణమే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతారు. నువ్వు వెళ్ళి నా మనవరాలని తీసుకురా అని చెప్పాను. కానీ అలాగే తాత అంటూ కార్తీక్ బయలుదేరేసరికి తాత ప్లీజ్ తాత, మా నాన్నమ్మ చేసిన తప్పుకి నేనేం తప్పు చేశాను అనగానే నువ్వేం తప్పు చేసావా, నువ్వు ఏం తప్పు చేసావో చెయ్యబోతున్నావో నా కళ్ళారా నా చెవులారా విన్నాను జోష్న. విన్న తర్వాత కూడా నేనేం తప్పు చేయబోతున్నాను నువ్వని అడుగుతుంటే నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం కలుగుతుంది. అంత దారుణంగా ఉంది నీ మనస్తత్వం. నా కోడలి ప్రాణాలు తీద్దామనుకున్నావా? నా కోడలి ప్రాణాలు తీసేస్తే ఇంకా నీకు ఎలాంటి అడ్డు అదుపు ఉండదనే కదా. చాలా బాగుంది జోష్న, నువ్వు ఇంత దారుణంగా ఈ రకంగా ఆలోచిస్తావనుకోలేదు. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పది అంటారు. నీకు పెంచిన తల్లి మీద కూడా ప్రేమ లేదు కదా. ప్రాణాలు తీయడానికి కూడా ఒక కర్కసుకురాల్లా తయారవుతున్నావు అని చెప్పి శివనారాయణ కాస్త జోష్నని పారిజాతాన్ని ఇంట్లోంచి బయటకు గెంటేస్తాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే నిజాలు మొత్తం తెలుసుకోవాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.